సంకీర్తన కళా సమితి 100వ కార్యక్రమానికి శ్రీ రియాజ్ బాషా గారి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న పెంచలరెడ్డి గారు తన మాటలలో శ్రీ రియాజ్ బాషా గారిలోని దాన గుణం గురించి వివరించారు. చివరిగా శ్రీ రియాజ్ బాషా మాట్లాడుతూ సంకీర్తన కళా సమితి సంస్థ చేసే కార్యక్రమాలు ఎందరినో ఆకట్టుకుంటున్నాయని, ఈ సంస్థ సభ్యులు దీక్షగా ప్రతి కార్యక్రమాన్ని వినూత్నంగా రూపకల్పన చేస్తారని అభినందనలు తెలిపారు. పై కార్యక్రమంలో శ్రీ మోహన్ రావు, శ్రీ అక్బర్, శ్రీ ప్రసాద్ బాబు మరియు ఇతరులు పాల్గొన్నారు. నాకు ఈరోజు ఆహ్వానించిన పెద్దలు ప్రసాద్ బాబు గారికి, పెంచలరెడ్డి గారికి మరియు మన సంకీర్తన కళా సమితి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ, నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మానసిక ఉల్లాసం కావాలంటే మానసికంగా ఎన్నో బాధలు ఉంటాయి. ఇప్పుడు జరిగే ప్రతి కార్యక్రమాల్లో మనిషి ఉండే జీవితంలో, ఇప్పుడు జరగబోయే జీవితంలో అందరికీ మానసిక ఉల్లాసం లేకుండా పోతుంది, ఆనందం లేకుండా పోతుంది. ఆనందం కలగాలంటే పాములు కూడా దేవుడి దేవల్ల మన నాగేశ్వరం వాయిస్తే పాములు కూడా పలకరిస్తాయి. కొంతమంది వింటున్నారు, ఇప్పుడు టేపీ గారిని పెట్టి పాలు పిండుతున్నారు, బరీలు కూడా ఆనందం వస్తుంది. అలాంటిది వీళ్ళు చేస్తున్న కార్యక్రమానికి, సంకీర్తన కళా సమితి వాళ్ళు చేస్తున్న 100వ కార్యక్రమానికి చాలా ఇది కావాలి. ఒక సంవత్సరం లోపల 100 ప్రోగ్రాములు చేశారంటే అది సామాన్యులు చేసే పని కాదు. అందుకని మాకు వాళ్ళకి నా మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఎల్లవేళలా కళ అంటే నాకు చాలా అభిమానము. అర్థమైందా? కళ అయితే కళలు అంటే నాకు చాలా అభిమానం. ఏ కళ అయినా కానీ అర్థమైందా, కష్టపడే వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఇప్పుడు కూడా భగవంతుడు కూడా చెప్తాడు, నువ్వు కష్టపడు, నిన్ను దానికి ఫలితం ఇస్తాను. ఎవరు కూడా కష్టపడాలా, జీవితంలో బాగుపడాలంటే కష్టం పడాల్సిందే. అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, ఏం చేయకూడదు. వాడికి ఎప్పుడు కూడా భగవంతుడు ఫలితాన్ని ఇస్తాడు. అందుకని చెప్పి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి సంకీర్తన కళా సమితి వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను హాజరవుతానని చెప్పి, నాకు ఆరోగ్యం బాగలేకపోయినా చూడండి అయినా కానీ నేను వాళ్ళ పిలవగానే వచ్చాను. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రోగ్రాములు, ప్రతి ప్రోగ్రాములు కూడా మానసిక ఉల్లాసం ఉంది. అందుకని ప్రజలు కూడా దీనికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పెంచలరెడ్డి. ఈరోజు మేము అత్యంత ఆనందంతో, మనసు నిండా సంతోషాన్ని నింపుకొని మా కోసం ఈరోజు సమయాన్ని కేటాయించి పరిచయం ఎక్కరలేనటువంటి, ప్రఖ్యాతిగాంచినటువంటి హోటల్ యజమానిగా, మంచి స్నేహశీలిగా, దాన ధర్మాల్లో ఔదార్యాన్ని చాటుకున్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీ రియాజ్ బాషా గారిని కలవడం అనేది, అందులో ఈరోజు పవిత్ర రంజాన్ దినం రోజు ఆ మహానుభావుని కలుసుకోవడం మా సంకీర్తన చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ, మేము ఆయన మామూలుగా వారిని గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే ఉంటుంది. నేను ఆనందింపజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. నమస్కారం. నా పేరు కనకరాజు, సంకీర్తన కళా సమితి అధ్యక్షుడిని. 20 సంవత్సరాలుగా మా యొక్క సంకీర్తన కళా సమితి యొక్క కార్యక్రమాలని నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూ 99 ప్రోగ్రాములు కంప్లీట్ చేసుకొని, రేపు ఆదివారం రోజు 100వ ప్రోగ్రాం పల్లవించవా మా గుర్తులో అంటూ టౌనా హాల్లో 5:30 గంటలకంతా కూడా మా యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఈ కార్యక్రమానికి రియాజ్ బాషా గారిని అతిథిగా ఆహ్వానిస్తున్నాం. రియాజ్ బాషా గారు ఏంటంటే, ఇక్కడ నెల్లూరులో బిర్యానీ అనేది, రియాజ్ బాషా బిర్యానీ అనేది ఒక బ్రాండ్, ఒక ఫేమస్. మన నెల్లూరే కాదు, హైదరాబాద్ కానీ, ఇటు చెన్నై కానీ, అన్ని దగ్గర మంచి పేరు ఉంది. ఎందుకంటే మామూలుగా బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ అనేది ఒక మంచి పేరు. కానీ హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళ సినీ ఆర్టిస్టులు కానీ, విఐపీలు కానీ వచ్చి రియాజ్ బాషా గారి బిర్యానీ టేస్ట్ చేయకుండా పోదు. అటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా కళా హృదయం కలిగినటువంటి వ్యక్తి, కళలను పోషించే హృదయం కలిగినటువంటి వ్యక్తి. మా కార్యక్రమాల్లో, చాలా కార్యక్రమాల్లో పాల్గొని మాకు
సూచనలు ఇస్తూ అండదండలుగా నిలబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మేము గౌరవించుకునే దానికి మా యొక్క 100వ ప్రోగ్రాంకి ఆయన సగౌరవంగా ఆహ్వానిస్తూ వారిని మా కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మా కార్యక్రమానికి 100వ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ప్రసాదరావు ఫ్రమ్ గుంటూరు. ఈరోజు మన సంకీర్తన కళా సమితి సంబంధించినటువంటి పాట కచేరీని ఆదివారం సాయంత్రం 5:30 స్టార్ట్ చేయబోతున్నాము. ఆ కార్యక్రమానికి మన రియాజ్ భాయ్ గారిని ఆహ్వానిస్తున్నాము. మర్యాదపూర్వకంగా వారు వచ్చి మా గౌరవాన్ని స్వీకరించి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసి మా అందరినీ సంతోషపడవలసిందిగా రియాజ్ భాయ్ గారిని కోరుతూ వారిని ఆహ్వానించడం